వరద బాధితులకు బీఆర్ఎస్ నేతలు విరాళం ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని వరద బాధితులకు విరాళం ఇవ్వనున్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు ఒక నెల జీతం విరాళం ఇస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట నుంచి రేపు ఒక 5-6 లారీలల్లా బియ్యం గాని, పప్పు గాని, నూనె గాని, బట్టలు గాని, జంకాన్లు గాని, వాళ్ళకు సబ్బులు గాని ఏమేం కావాలో ఒక 5-6 లారీలల్లా ఎంతో ఉడతా భక్తిగా మనమేం వాళ్ళ కష్టం తీర్చలేం, వాళ్ళ దుఃఖం తీర్చలేం, వాళ్ళ పోయిన నష్టాన్ని మనం తీర్చలేం. కానీ ఒక 5-6 లారీలల్లా సిద్దిపేటకెళ్ళి రేపు సామాన్లన్నీ కూడా పంపాలని అనుకుంటున్నాం. ఖమ్మంకు ఆ ప్రజల్ని ఆదుకోవడానికి సిద్దిపేట నుంచి పెద్ద ఎత్తున సామాన్లు పంపించబోతా ఉన్నాం. పొద్దున్నే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాకు ఫోన్ చేసినారు. పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా వృత్తాభక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం ఒక నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. అందరూ ముందుకు రండి, అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి. మనుషులం కదా, తోటి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు, తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. నిజంగా నేను నిన్న కళ్ళతో చూస్తే నేను అన్నం తినబుద్ధి కాదు, కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. ప్రతి ఇంట్లో మోకాలు లోతు బురద ఉన్నది. మొత్తం వరద పోయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి పోదామంటే ఏం కనబడతలేవు, మోకాల్లో బురద ఉన్నది, కాలు పెడితే జారి పడిపోతుంది. కాలు కడుక్కుందామంటే నీళ్లు కూడా వస్తలేవు. 3 రోజుల నుంచి కరెంట్ లేదు అక్కడ, 3 రోజులైంది కరెంట్ రాలే, నీళ్లు వస్తలేవు, ఏమీ దొరుకుతలేదు. ఒకరికొకరు ఆగమైపోయింది, చాలా మంది కొట్టుకుపోయింది, చాలా మంది చనిపోయింది, పశువులు, గొర్రెలు ఎంతో నష్టం జరిగింది. మనం కూడా ఉల్టా భక్తిగా తప్పకుండా వాళ్ళందరికీ సేవ చేయాలి, కాపాడుకోవాలి, తోటి మనిషికి సాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.